కామ్రేడ్స్, విప్లవ రచయితల సంఘం నిర్వహిస్తున్న 30వ మహాసభ భావజాల సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటం. ఈ సభకు తెలుగు నేలన నలుమూలల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన కామ్రేడ్స్ అందరికీ లాల్ సలాం. విప్లవ రచయితల సంఘం ఏర్పడి 55 ఏళ్ళు పూర్తయింది. ఇది 56వ సంవత్సరం. విప్లవ రచయితల సంఘం 5 దశాబ్దాలుగా ప్రజలతో కలిసి నడుస్తున్న సాహిత్య సాంస్కృతిక సంస్థ. ఇది ఎట్లాంటి చారిత్రక పరిస్థితుల్లో ఏర్పడిందో మనందరికీ తెలుసు. విప్లవ రచయితల సంఘం 1970 జూలై 4న ఏర్పడింది. ఇప్పటికీ 55 ఏళ్ళు పూర్తయి 56వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 56 ఏళ్ళుగా విప్లవ రచయితల సంఘం ఏం చేస్తూ ఉంది? తెలుగు సాహిత్యంలోకి, మొత్తంగా భారతదేశ రాజకీయాల్లోకే వర్గ పోరాట రాజకీయాలని తీసుకువచ్చింది. వర్గ పోరాట రాజకీయాలని ప్రచారం చేస్తూ ఉంది. మార్క్సియన్ సోషలిజమే మనందరి మార్గం అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజా విముక్తి పోరాటాలు ఏ రూపంలో కొనసాగుతున్నా వాటికి బాసటగా నిలుస్తాం అని తన ప్రణాళికలో రాసుకున్నది. అట్లాగే పనిచేస్తున్నది. ప్రజా విముక్తి పోరాటాలతో కలిసి నడుస్తున్నందుకు ఈ కాలమంతా విప్లవ రచయితల సంఘం పైన అనేక నిర్బంధాలు, నిషేధాలు, కుట్ర కేసులు, రాజద్రోహ కేసులు. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ప్రజలతో కలిసి నడుస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తూ ఇంత నిత్య నిర్బంధాలకు గురవుతున్న సాహిత్య సంస్థ ఏ ఒక్కటి లేదు, ఒక్క విప్లవ రచయితల సంఘం తప్ప. ప్రజల కోసం పాడినందుకు, ప్రజల కోసం మాట్లాడినందుకు నిత్యం నిర్బంధాలను అనుభవిస్తున్న సంస్థ విప్లవ రచయితల సంఘం. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. ఈ యుద్ధం ప్రజలు చేస్తున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని ఎట్లా కొనసాగిస్తున్నారు, ఎట్లా వ్యూహం ఎత్తుగడలుంటాయని ప్రజా సైన్యం తేల్చుకుంటా ఉంది. ప్రజల యుద్ధాన్ని సృజనాత్మక సాహిత్యంగా, ప్రజల పోరాటాన్ని అద్భుతమైన సాహిత్యంగా అందిస్తున్నది. 55 ఏళ్ళుగా అట్టడుగు శ్రమజీవ వర్గాల, అట్టడుగు ప్రజల భాషను, యాసను, నుడికారాన్ని, పలుకుబడిని తీసుకొని సృజనాత్మక సాహిత్యంగా అందిస్తున్నది. ప్రజల పోరాటాలని, త్యాగాల్ని గానం చేస్తున్నది. ప్రజల నుంచి నేర్చుకుంటున్నది, ప్రజలకు నేర్పుతున్నది, ప్రజలతో కలిసి నడుస్తున్నది. ఇంతకాలం కత్తుల వంతెన పైన నడిచి వస్తున్నది. రక్తసిక్త గాయాలతో కవిత్వం అల్లింది, కథలల్లింది, నాటకం రాసింది. కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ, వ్యాసం అనేక ప్రక్రియల్లో తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేసింది విప్లవ రచయితల సంఘం. 30వ మహాసభ జరుగుతున్నది ఇప్పుడు. భారత ప్రజాయుద్ధంలో అమరులైన అమరవీరుల వేదికలో, హాల్లో, చంద్రహాస హాల్లో ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ 55 ఏండ్లు 30వ సభ ఇదేనా సందర్భం? ఈ సందర్భమే కాకుండా ఇది భారత విప్లవోద్యమంలో అంతర్గత సంక్షోభ సందర్భం కూడా. అంతర్గత సంక్షోభానికి దారితీసిన విద్రోహ సందర్భం కూడా. ప్రజలని, ప్రజా సంస్కృతిని, భావజాలాన్ని ధ్వంసం చేస్తున్న రాజ్యం ఒకవైపు, ఈ రాజ్యంతో కలిసి నడుస్తూ ప్రజలపైన దాడి చేస్తున్న విద్రోహ శక్తులు ఒకవైపు, మరోవైపు భారత పాలకవర్గం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, హిందుత్వ, కార్పొరేట్ బ్రాహ్మణీయ శక్తులు ప్రజలపైన యుద్ధం ప్రకటించినాయి. భారత పాలకవర్గాలు ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని కోర్టులే చెప్తా ఉన్నాయి. నీ ప్రజల్ని చంపుకుంటున్నావు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ ప్రజల్ని తాము చంపుకునే దేశం లేదు. ఇది న్యాయమేనా అని కోర్టులే అడుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆదివాసీ ప్రజలు అడవుల్ని కాపాడుతూ ఉన్నారు, దేశాన్ని కాపాడుతూ ఉన్నారు, అడవి సంపదని కాపాడుతూ ఉన్నారు.
ఈ అడవి సంపదని, ఖనిజ సంపదని కార్పొరేట్లకి కట్టబెట్టడానికి భారత పాలకవర్గం అనేక ఒప్పందాలు చేసుకున్నది. ఇందులో భాగంగానే ప్రజలపైన అంతిమ యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ కగార్. ఏమిటి ఆపరేషన్ కగార్? శత్రుదేశ సరిహద్దుల్లో ఉండాల్సిన భారత సైన్యం, అర్ధ సైనిక బలగాలు ఇవాళ దండకారణ్యంలో మధ్య భారతంలో మోహరించి ఉన్నాయి. 6 నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా విచక్షణారహితంగా కాల్చి చంపుతూ ఉన్నాయి. ఏకపక్ష కాల్పులు. ఇప్పుడు సభలు నిర్వహించుకుంటున్న నిన్న మొన్న కూడా 7-8 మందిని కాల్చి చంపింది భారత రాజ్యం. ఇదంతా ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంత నిర్బంధంలో కూడా భారత విప్లవోద్యమం ప్రకటించింది. నిత్య నిర్బంధంలో కూడా దీర్ఘకాలిక యుద్ధాన్ని మేము కొనసాగిస్తామని. ప్రజలు యుద్ధం మధ్య ఉన్నారు, నెత్తురోడుతున్నారు. కార్పొరేట్ హిందుత్వ ఫాసిస్టు శక్తులు ప్రజల సంస్కృతిని, భావజాలాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఈ ధ్వంసం చేయడంలో భాగంగానే విద్రోహ శక్తులు కూడా వాళ్ళకు గొంతు కలుపుతూ ఉన్నాయి. ఇట్లా ప్రజల భావజాల సాంస్కృతిక రంగాల్ని మనం వర్గ పోరాట రాజకీయాల వెలుగులోంచి అర్థం చేసుకోవాలి. భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గ పోరాటం. ఇవాళ రేపు ఈ మహాసభలు జరుగుతాయి. ఇందులో సమాజ పరివర్తన క్రమంలో నక్సల్బరీ పంతా ప్రయోగాలు. కేరళ మార్క్సిస్ట్ కామ్రేడ్ అజిత్ మాట్లాడతారు. రేపు కళా సాహిత్య రంగాల్లో వర్గ పోరాటం కామ్రేడ్ కాసిం మాట్లాడతాడు ఈ అంశం పైన. రేపు మధ్యాహ్నం 21వ శతాబ్ది విప్లవోద్యమాలు కామ్రేడ్ నర్ల రవి మాట్లాడతారు ఈ అంశం పైన. 4:30కి ముగింపు సభ ఉంటుంది. ఈ సభలో కామ్రేడ్ హరగోపాల్, కామ్రేడ్ జి కళ్యాణరావు, సీమా ఆజాద్, పాణి మాట్లాడతారు. ఇప్పుడు